ఈ సమయమందు ద్విపదేశ కాండము 1వ అధ్యాయం 31వ వచనంలో ఐగుప్తిలోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్పి తిని. చూడండి, ఒక మనుష్యుని తన కుమారుణ్ణి ఎత్తుకొని నడిపించినట్టు, ఒక మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుంటాడంట, ఎత్తుకొని యుద్ధం చేస్తాడంట. ఒక్కోసారి మనకు బలం చాలదు, బలం చాలక బాధపడతా ఉంటాం మనకు ఆత్మీయంగా. ఆ టైములో దేవుడంట ఒక కుమారుణ్ణి తన ఎత్తుకొని యుద్ధం చేసినట్టు దేవుడు మనల్ని అంట అలాగ యుద్ధం చేస్తాడంట మన పక్షాన. దేవుని స్తోత్రం. మన పక్షాన యుద్ధము చేసి మనకి విజయం ఇచ్చే దేవుడు మన యేసయ్య. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతులు. ఆయన మన కొరకు యుద్ధాలు చేసే దేవుడు, మన పక్షాన ఉండే దేవుడు, మన పక్షాన మాట్లాడే దేవుడు. దేవుని స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి గొప్ప దేవుణ్ణే మనం కలిగి ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.